హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్జున్ కపుల్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ కొత్తిమీర చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. కొత్తిమీర చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర అండి. ఈ మూడు వాటితోనే మనం ఇంట్లో ఉన్న వాటితోనే మనం చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో ఈజీగా. ముందుగా మనం బాండి పెట్టుకుని బాండీలో 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం పచ్చిమిర్చి అలాగే కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని, కొత్తిమీరని మనం వేసుకొని కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఈ మూడు కూడా మగ్గేంత వరకు కూడా మనం మూత పెట్టుకుని ఉంచుకోవాలి. చూసారు కదా, ఇప్పుడైతే టమాటా, పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కూడా మొత్తం అంతా ఆయిల్లో అయితే మగ్గిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుని మనం మిక్సీ పట్టుకోవాలి. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చట్నీకి తాలింపు పెడదాం. అలాగే అందులో ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆవాలు, శనగపప్పు, మినపప్పు, మూడు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఈ పోపుని మనం ముందుగా చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకోవాలి. చూసారు కదండి, కొత్తిమీర చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇది దోశలోకి కానీ వేడివేడి ఇడ్లీలోకి కానీ ఈ చట్నీ వచ్చి టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.